Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ విశ్వావసనామ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మనందరం కూడా పంచాంగ శ్రవణాన్ని వినాలి అని అనుకుంటాం. మరి ప్రకృతి పరంగా ఏ విధంగా ఉంటుంది, మిగతా వివరాలన్నీ కూడా తెలియజేయడానికి, మరీ ముఖ్యంగా యుద్ధం జరుగుతుంది కదా అండి, వీటి గురించి కూడా క్లుప్తంగా వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి పంచాంగ శ్రవణాన్ని వారి నోట నుంచి విందాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, పంచాంగ శ్రవణాన్ని మీ ద్వారా వినాలని మేమంతా కూడా 1000 కన్నులతో ఎదురు చూస్తున్నాం. గురుగారు, ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది ప్రకృతి పరంగా? మరీ ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే యుద్ధం అయితే గంభీరంగా జరుగుతుంది చాలా డేస్ నుంచి. మరి ఏంటి మొత్తం కూడా ఒకసారి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. ఈ యొక్క పరాభవనామ సంవత్సరానికి సంబంధించి రాజు గురువు అయ్యాడు. రాజు గురువు. గురువు మంత్రి కుజుడయ్యాడు. రాజు గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడు అయ్యాడు. చూడ్డానికి ఇవన్నీ కూడాను చాలా చక్కగా కనబడుతున్నాయి. కానీ ఇక్కడే చిన్న మతలబు ఉందమ్మా. రివర్స్లో ఉన్నారు. అంటే ధైర్యాన్నిచ్చి శక్తి సామర్థ్యాల మీద పోరాటం చేసే క్షత్రియ గ్రహం గనక రాజు అయి ఉంటే ఆ యొక్క సంవత్సరం భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండేది. కానీ సలహాలు, సూచనలు, మంచి నిర్ణయాలు అందించే గ్రహము రాజయ్య కూర్చున్నాడు. కాబట్టి రాజుగా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, అమలు పరిచేది మంత్రి. కాబట్టి మంత్రి స్థానంలో మంత్రికి ఈ సంవత్సరం మంత్రికి అధిపతి కుజుడయ్యాడు. కాబట్టి తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొని రాజు గురువుగా ఉన్న నిర్ణయాల్ని మంత్రి అమలు చేయలేకపోవచ్చు, చెయ్యరు. సైన్యాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల ముఖ్యంగా ఎవరైతే పరిపాలకులు ఉంటారో వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చిన్న చిన్న కారణాలకే ఎక్కువగా యుద్ధాలు అనేటువంటివి జరుగుతాయి. అంటే యుద్ధం జరగాలి, జన నష్టం జరగాలి, ఇవన్నీ దేశాధినేతల మీద చేతిలో ఉంటుంది కదా. ఒకప్పుడు మనం గమనించుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా ముందు వెనక ఆలోచించే నిర్ణయం తీసుకొని తప్పదన్నప్పుడే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇగో ప్రాబ్లమ్స్తో ముందుకు యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం జరుగుతున్నటువంటిది ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ జరుగుతున్నటువంటి యుద్ధమే దీనికి కారణం. ఇగో ప్రాబ్లమ్స్తోనే జరుగుతున్నాయి తప్ప వాస్తవంగా యుద్ధం చేసుకునేంతగా లేదు. ఇగో సాటిస్ఫాక్షన్ కావట్లేదు. యుద్ధం మాత్రం, ఇరాన్ ఇరాక్ యుద్ధం మాత్రం ఇప్పట్లో అయితే తగ్గదు. మార్చి 21 తర్వాత రవి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. కానీ మళ్ళీ ఏప్రిల్ 21వ తారీఖు రోజున కూడా కొంత అవకాశాలు వస్తాయి యుద్ధ విరమణకి. ఇరుపక్ష నేతలు వచ్చి సంప్రదింపులు జరగడానికి ఏప్రిల్ 21 తారీఖు, అలాగే మార్చి 21 తారీఖు తర్వాత కొంతకాలము అవకాశాలు వస్తాయి. కానీ పాలకులు గనక సరైన నిర్ణయం తీసుకొని స్టాప్ చేసుకుంటే మార్చి 21 తారీఖు తర్వాత యుద్ధం తగ్గుముఖం పడుతుంది, లేదా ఏప్రిల్ 21 తర్వాతనైనా యుద్ధం తగ్గుముఖం పడుతుంది. పరిపాలకులలో సంబంధించి గనక నిర్ణయం తీసుకోకపోతే రావణ కాష్టంలాగా ఎప్పుడూ కార్చిచ్చుగా ఇక కంటిన్యూస్గా ఉంటుంది. ఒకప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది 2023లో, కానీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అలాగే ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ ఇక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అనంటే మంత్రిగా ఉండాల్సినటువంటి గురువు రాజు అవ్వడం, రాజుగా ఉండాల్సినటువంటి కుజుడు మంత్రి అవ్వడం వల్ల పరిపాలకులు సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఖచ్చితంగా ఇది థర్డ్ వరల్డ్ వారికి ప్రారంభ చర్యగా మనం భావించవచ్చు. ఇంతే కాకుండా శుభగ్రహమైనటువంటి గురువు, మరీ ముఖ్యంగా భూగ్రహానికి, భూమికి చాలా ఉపయోగపడేటువంటి గురువు, రక్షణ కవచంలాగా కాపాడబడేటువంటి గురుగ్రహము తన యొక్క గమనము ఒకే సంవత్సరం 3 రాశుల్లో జరుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పటి వరకు 2025లో ప్రారంభమైనటువంటి ఈ గురుగ్రహ గమనం 2032 వరకు ప్రతి సంవత్సరం ఒక్క రాశిలో ఉండాల్సినటువంటి వాడు 3 రాశులు తిరుగుతూ ఉంటుంటాడు. ప్రతి సంవత్సరం 3 రాశులు.
దీని ప్రభావం వలన మీరు గమనించుకుంటే కాలము చాలా వేగంగా పరిగెడుతుంది. మీరు గమనించారా? అవును గురుగారు, అప్పుడే మార్చి వచ్చేసిందా, కొన్ని రోజులైతే మార్చి అయిపోతుంది. న్యూ ఇయర్ అని అనిపించింది. ఇలా ప్రజల్లో కాలం చాలా స్పీడ్గా తిరిగిపోతుంది. కాబట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేంత సమయం ప్రజలకి ఉండదు. అందుకనే వేగిరంగా నిర్ణయం తీసుకొని మంచో చెడో అనుభవిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యుద్ధం మాత్రం ముందుకు సాగేదే తప్ప ఆగిపోయేటువంటి ప్రసక్తి ఉండదు. ఒకవేళ అవకాశాలు మాత్రం మార్చి 21 తర్వాత కొంతకాలం ఉంటుంది, అలాగే ఏప్రిల్ 21 తర్వాత కూడా కొంతకాలం ఉంటుంది. మార్చి 21 తర్వాత ఉన్నటువంటి కాలాన్ని వినియోగించుకుంటే అక్కడితో కొద్దిగా సద్దుమణుగుతుంది. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ ఇగో హట్ అయి మళ్ళీ యుద్ధం ప్రారంభం చేస్తే మళ్ళీ ఏప్రిల్ 21వ తారీఖు వరకు యుద్ధం అనేటువంటిది అనివార్యం. తదనంతరం మళ్ళీ కొంతకాలం చర్చలు సఫలీకృతమైతే మంచిది, లేకపోతే మళ్ళీ ఇది అనివార్యంగా జరగవచ్చు. అణుబాంబు ప్రయోగాలకి కూడా దారితీయవచ్చు. ఎందుకనంటే ఇక్కడ రోజు రోజుకి కూడాను వీళ్ళ పరిస్థితులు చాలా విషమించి దాటిపోతున్నాయి. కాబట్టి ఏ నిర్ణయమైనా ప్రధానంగా పాలకులు నిర్ణయం తీసుకొచ్చున్నాయి. అందుకనే 3వ తారీఖు మార్చి రోజున ప్రశ్నా శాస్త్రం ద్వారా కట్టుకుంటే నాకు తెలిసినటువంటిది అర్థమైంది ఏంటంటే ఈ యుద్ధం ఇప్పట్లో చల్లారదమ్మా. కాబట్టి ప్రజలకి సంబంధించి చాలా పాలకులు సమాధానం చెప్పుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒకప్పుడు ఒక దేశంలో నుంచి ఇంకో దేశానికి యుద్ధం అయితే ఆ 2 దేశాలే ఇబ్బందులు గురయ్యేవి. కానీ వసుధైక కుటుంబంగా మారి ప్రపంచమే కుగ్రామంగా మారిపోయి ప్రతి దేశం యొక్క అవసరాలు ఇంకొక దేశం మీద ఆధారపడి ఉండడం, ఈ కారణం చేత ప్రపంచం మొత్తం కూడా సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అణుయుద్ధానికి కూడా దారితీసే అవకాశాలు ముఖ్యంగా మార్చి 21 తర్వాత చర్చలు సఫలీకృతం కాకుండా ఉన్నందువలన ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఆన్ రోడ్ యుద్ధాలు అనేటువంటి జరుగుతాయి. ఇప్పటి వరకు ఎయిర్ టు ఎయిర్ జరిగాయి, ఇక ఆ ఎయిర్ టు ఎయిర్ ఉండదు, డైరెక్ట్గా సోల్జర్స్తో యుద్ధమే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కలుషిత ఆహారం వల్ల ఈ సంవత్సరం చాలామంది రోగాల బారిన పడతారు. ముఖ్యంగా మన దేశం కూడా దానికి ఏం తీసిపోలేదు. మన దేశంలో కూడా ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతాయి. కాకపోతే పాలకులు ప్రజల సంక్షేమం కోసం సమర్థవంతమైనటువంటి పథకాలు తీసుకురావడము, తద్వారా ప్రజలు చక్కగా సుఖంగా ఉండడము అనేటువంటి జరుగుతాయి. మంచే జరుగుతుంది. ధర్మానికి మాత్రం పెద్దపీట జరుగుతుంది. అది ఈ మతమా ఆ మతమా అని కాదు, ఖచ్చితంగా మంచిని ఆచరించి చూపించి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మానికి మాత్రం పెద్దపీట అనేటువంటిది జరుగుతుంది. ప్రపంచం మొత్తంలో భారతదేశం విశ్వగురువుగా అవతరించడానికి బీజం ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో పడుతుంది. తద్వారా మన భారతదేశం యొక్క ప్రగతి ఇంకా ముందుకి అప్రతిహతంగా కొనసాగుతుందే తప్ప వెనక్కి సాగదు. గురువు రాజుగా ఉన్నటువంటి కారణం చేత ఇది జరగబోయేటువంటి అవకాశాలు మన భారతదేశానికి పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఎన్నికలు అనేటువంటివి జరిగినటువంటి చోట ఈ సంవత్సరం, ఆ సంవత్సరం వరకు కూడా పరిపాలించిన నాయకులు పరాభవం చెందుతారు. కొత్త నాయకులు మళ్ళీ పార్టీలు గెలుస్తాయి, కొత్త పార్టీ అనేటువంటిది మళ్ళీ పరిపాలనలోకి వస్తుంది. ఇలా ప్రతి చోట కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలు. ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం ఎండలు చాలా అధికంగా ఉంటాయి. కుజుడు మంత్రిగా ఉన్నటువంటి కారణం చేత భూమి అగ్నిగోళంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మేఘాధిపతి అయినటువంటి వాడు బుధుడు అవ్వడం వల్ల, అలాగే నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల, ధాన్యాధిపతి కూడాను బుధుడు అవ్వడం వల్ల పంటల ధరలకి రెక్కలు ఎక్కువగా వస్తాయి. ప్రతి పంట కూడాను అధిక దిగుబడి, పత్తి పంట అధిక ధరకు వస్తుంది. అలాగే నవధాన్యాలు అపరాలు అని అంటారు, ఆ పంటలు, ఆ ధరలు కూడా పెరుగుతాయి. అయితే వర్షపాతం మాత్రం సాధారణంగానే ఉంటుంది. అతివృష్టి అనావృష్టి అనేటువంటిది ఉండదు. కాకపోతే బాగా వర్షాలు పడ్డ అడవి కాచిన వెన్నెలలాగా అడవులు, పర్వత ప్రాంతాలు, లోయలు, గుట్టల్లోనే అధిక వర్షపాతం, జనసమూహంలో వర్షపాతము ఉండదు, సాధారణంగానే ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం దైవానుగ్రహాన్ని అందరూ గనక పొందే ప్రయత్నం చేస్తే, రాజు గురుగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా అతి శీఘ్రంగా మనం అదృష్టం కొద్దీ మనం ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మార్గాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ధర్మ నిరతితో జీవించినట్లయితే తప్పకుండా మనం ఈ సంవత్సరం కాదు 2032 వరకు ఎన్ని ఇబ్బందులు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి, మన కంటితో చూస్తుంటాం. ఆ ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి బయటపడాలంటే మనం ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా చేయాలి. ఎక్కువగా దేవాలయాలు, ముఖ్యంగా
రాజు గురువుగా ఉన్నప్పుడమ్మా ప్రధానంగా జరిగేటువంటి సంఘటనలు తలుచుకుంటే చాలా ఆనందం వేస్తుంది. కాశీలో వివాదాస్పదంగా మారినటువంటి స్థలం ఏదైతే ఉంటుందో అది తీర్పు సిద్ధమైపోతుంది. మళ్ళీ అనేక కట్టడాలు మందిరాలు నిర్మించి మన దేవాలయాల మీద మందిరాలు నిర్మించారు. ఆ ఆనవాళ్ళన్నీ కూడాను కొత్తగా బయటికి వచ్చి అవంతా కూడాను ఒకప్పుడు హిందూ సనాతన ధర్మం ఇక్కడ ఉన్నది, ఆ దేవాలయాల ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి మళ్ళీ తిరిగి మన దేవాలయాల్ని మళ్ళీ తిరిగి మనం పొందుతాము. ముష్కరుల దాడిలో, మొఘల్స్ దాడిలో ధ్వంసమైన దేవాలయాలు పునరుద్ధరించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా మన దేవాలయం, మన హిందూ సనాతన ధర్మ సంస్కృతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, బీజాలు బయటపడతాయి. తద్వారా ప్రపంచమంతా కూడా ఒకప్పుడు ఉన్నది ఈ సనాతన ధర్మమే అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించి మన ధర్మాన్ని ఆచరించడానికి ముందుకు వస్తారు. ఇదే సమయంలో మన భారతదేశం ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకొని మంచి అన్ని ప్రపంచానికి కూడా ఒక దిక్సూచిలాగా, ఒకప్పుడు నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు పరిఢవిల్లినటువంటి మన దేశం ఎంతటి గొప్ప స్థానానికి పొందిందో అంతటి గొప్ప స్థానానికి పొందడానికి గల బీజము, కారణం ఈ పరాభవనామ సంవత్సరంలో ఏర్పడి ఇంతింతై వటుడింతింతై తానింతింతై మరింతింతై అన్న చందంగా భవిష్యత్ అంతా కూడా భారతదేశానికే శుభసూచిక అని చెప్పవచ్చు. వింటుంటేనే అద్భుతంగా ఉంది గురుగారు. చూడాలి, ఇంకా చూసేస్తాం కూడా గురుగారు. ధన్యవాదాలు గురువుగారు. పంచాంగ శ్రవణాన్ని శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.